ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన గడి అనే కార్యక్రమం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారో మనం చూద్దాం. మరి ఈ కార్యక్రమం అయ్యే వరకు మీరు చివరి వరకు దేవుని వాక్యం వినండి. దేవుని దయను, దేవుని కృపను పొందుకోండి. మరి వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనిలోకి వస్తున్నాం నాయన. నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నన్ను నిసులు చాటు మరుగుపరిచి ఈ సమయాన్ని ఆశీర్వదించి తండ్రి. మా హృదయ స్థితులను ఎరిగిన వాడివి, మా స్థితిగతులను తెలుసుకున్న వాడివి, నీకు దాయినది ఏమీ లేదు నాయన. మా జీవితంతో తోడుండేవాడివి, అంతము వరకు నాయన మమ్మల్ని నడిపించేవాడివి నాయన. ఈ సాయంకాల సమయంలో మా హృదయానికి కావాల్సిన మాటలు, మా హృదయానికి కావాల్సిన నాయన మన్నాను మాకు దయచేయమని. అంత మాత్రమే కాదు ప్రభా, ఏ ఉద్దేశముతో ఎవరో ప్రేయర్ కార్యక్రమం కొనసాగిస్తానికి కృప చూపిస్తున్నావు, ఆ ఉద్దేశాలు నెరవేరుస్తున్నావు. మరి ఈ కార్యక్రమం తర్వాత ఎలాగెళ్ళాలి అని నీ చిత్తము కోసం కనిపెట్టి ఉండగా నువ్వు నడిపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం వచ్చాము. సో ఇంచుమించు ఇంకా రేపుడుతో హెబ్రీ పత్రిక అయిపోతుంది. దీని తర్వాత ఏమి చేయాలి, ఎలాగా మనం వెళ్ళాలి ఆలోచిస్తున్నాను. మరి యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తే బాగుంటుంది. మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను చాలా బాగుంటాయి. చాలా చిన్న చిన్న పత్రికలు అయినప్పటికీ అనేక గొప్ప విషయాలు మనం నేర్చుకోవచ్చు. కానీ దేవుడు మనం నడిపించాలని ఆశిస్తున్నాను. నా మనసులో ఒక 2 తలంపులు ఉన్నాయి. మరి దాని సంపూర్ణమైన దేవుని చిత్తం తెలుసుకున్నాక దాని తర్వాత ఎవర్ ఆఫ్ ప్రేయర్ ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ కార్యక్రమాలు ఇంచుమించు కొనసాగించి సంవత్సరం అవుతుందండి, సంవత్సరం పైన అవుతుంది. దేవుడు కృప చూపించాడు. ఇది సెకండ్ వేవ్ కోవిడ్ అప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండటానికి ఇష్టపడక వాక్యం చెప్దాం అనేక మందికి ఒక ఆశతో, వాంఛతో మరి ఈ కెమెరా, ఈ లైట్స్ అరువు తీసుకుని ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. కానీ దేవుడు ఇంచుమించు ఈ సంవత్సరం తోడున్నాడు, సహాయం చేశాడు, నడిపించాడు. దాన్ని బట్టి ప్రభువుకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. మరి ఈరోజు దేవుని వాక్యంలో మనము చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. దయచేసి మీరు గమనించండి. ఎంతోమంది కొంతసేపు విని వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యం సంపూర్ణంగా వినండి. సమయాన్ని చూసుకోవద్దు. మనము సినిమా చూసినప్పుడు సమయాన్ని చూసుకోం కదా, ఫ్రెండ్స్ స్నేహితులతో మాట్లాడిన సమయం చూసుకోము, మనకి ఇష్టమైన తినేందుకు సమయం చూసుకోము. అలాగే దేవుని వాక్యముని మనం వింటున్నప్పుడు సమయాన్ని చూడొద్దు. దేవుని వాక్యములు మీరు మిళితం అవ్వండి, దేవుని దీవెనలు పొందండి. మరి ఈరోజు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. దయచేసి మీ బైబిల్ కూడా మీరు తిప్పండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసనకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. చాలు. మొదటగా నిదానం చదువుదాం. ఫస్ట్ 12 నుంచి మరొకసారి చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఏమండి, మేఘాలు చూసారు ఎప్పుడన్నా? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మన ప్రాంతాల్లో. ఏమండి, మేఘాలు అది ఎంతో గంభీరంగా ఉంటాయి. ఎక్కువగా మీరు ఏరోప్లేన్ వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటో. ఏమంటే ఆ ఏరోప్లేన్లో నుంచి ఆ మేఘాల నుంచి కిందకి రావాలన్నా లేకపోతే పైకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ ప్లెయిన్ బాగా ఊగిపోతుంది. చాలాసార్లు మన మేఘాలు ఏమున్నాయి అనుకుంటాం. కానీ ఆ మేఘాలు ఉన్నంత శక్తి, ఉన్నంత ఏమంటే ఆ గాలి ఎంతో ఆశ్చర్యంగా దేవుడు సృష్టి చేశాడండి. కానీ ఇక్కడ మేఘాలు దేవుడు సెలవిచ్చేది ఏంటంటే మేఘాలుతో ఉన్న సాక్షులు అని ఉంది. మేఘాలు అంటే ఎ లార్జ్ గ్రూప్. ఏమండి, బహు విస్తారమైన గుంపుతో, మహిమతో ఏమండి మనము ప్రభువుని చూడబోతున్నాం. ఈ గుంపులో ఎవరుంటారు? ఈ గుంపులో పురుషులు, స్త్రీలు ఉంటారు. ఈ గుంపులో యేసు రక్తము ద్వారంగా కడగబడిన వారు, మారు మనసు పొందిన వారు ఉంటారు. మరి మనము ఈ గుంపు దేవుడు కోరుకున్న గుంపు, దేవుడు ఎన్నుకున్నవారు. ఏమంటే ఈ లోకంలో ఎంతోమంది జనం ఉన్నారు. కానీ ఈరోజు
యేసు ప్రభువుని రక్షకుడిగా, యేసు ప్రభువుని తన స్నేహితుడిగా, యేసు ప్రభువుని తన దేవుడిగా అంగీకరించిన వారు కొద్దిమంది మాత్రమే. అందరూ లేరు. అందరూ రక్షించబడాలని ప్రభువు ఆశించినప్పటికీ దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి స్వేచ్ఛాపూర్వకంగా యేసులో నమ్మిన వారు కొద్దిమంది మాత్రమే. అంత మాత్రమే కాదు. మనం చూసినట్లయితే ఏమండి, ఈ గుంపుని దేవుడు కోరుకున్నాడు. ఈ గుంపుకి దేవుడు శిరసై ఉన్నాడు. ఈ గుంపుని దేవుడు ఒక దినమున ఎత్తుకోబోతున్నాడు. ఈరోజు ఎన్నో సంఘాలు, ఎన్నో సమస్త పేర్లు మనం చూస్తున్నాం. కానీ యేసు రక్తముతో కడగబడిన ఈ గుంపుని యేసు ప్రభు తన పెళ్లి కుమార్తెగా ఎంచుతూ మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ గుంపులో నువ్వు నేను ఉన్నాం. ఏమండి, మనము మన జీవితాలు యేసు ప్రభుకి ఇచ్చుకున్నాం. మన అతిక్రమంలో ఒప్పుకున్నాం, రక్షించబడ్డాం, బాప్తిజం తీసుకున్నాం, యేసుతో నడుగుద్దామని ఒక తీర్మానం చేసుకున్నాం. ఈ పత్రిక రాసిన వ్యక్తి ఏమంటున్నాడు చూడండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, ఏమండి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును. చూడండి, సాతాను ఊబిలో ఉన్నవాడికి శోధన ఉండదు. సాతాను ఊబిలో సాతానుతో ఏకీవించే వారికి అన్ని విధాలుగా వారు పచ్చగానే ఉంటారు. చాలామంది అడుగుతుంటారు, అన్న నేను సత్యం మాట్లాడుతున్నాను, నేను నిజముగా యథార్థంగా జీవిస్తున్నాను, నేను దేవుని వాక్యానుసారం బ్రతుకుతున్నాను, నాకెందుకు ఇన్ని శోధనలు? తప్పు చేసేవాడికి, పాపం చేసేవాడికి వాళ్ళు బాగానే ఉన్నారు కదా. ఖచ్చితంగా ఈ లోకము అపవాది లోకం. ఇది సాతాను లోకం. సాతాను తన ఆశ్రయించిన వారిని ఒక తాత్కాలికమైన ఆనందాన్ని, ఉల్లాసాన్ని, వారి ఒక ధైర్యంని, ఆదరణని కలిగజేస్తుంది. కానీ సాతాను అనుచరులకి, సాతాను విశ్వసించిన ప్రతి ఒక్కడికి నిత్యమైన అగ్ని అనేది దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. సాతానుగాడు వాడు మనల్ని సులువుగా పెట్టే పాపములు, ఏమంటే ఈ సులువుగా పెట్టే పాపములు ఎలా ఉంటాయి? ఇది అసూయ తలంపు ఉండొచ్చు, కోపం, ద్వేషము, ఈర్ష్య, ధనాశ. ఈ చాలాసార్లు ఒక పాపము కనబడదు మనకి. ఒక వ్యభిచారము, నరహత్య, లేకపోతే ఎలాంటివి పాపాలు కనబడతాయి. కానీ ఎదుటివాడిని దూషిస్తాము. తలంపుల్లో కూడా, ఆలోచనలో కూడా అవి మనకి పాపంగా కనబడవు. కానీ అవి దేవుని ఎదుట పాపంగా. ఈ తలంపులు మనం జాగ్రత్తగా కాపాడుకో, మన ఆలోచనలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని తర్వాత చదవండి దయచేసి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. విశ్వాసము కర్త అయిన, విశ్వాసానికి కర్త అయిన యేసుని చూచుచు. ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంది. ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్. ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసులు, రక్షించబడిన వారు, బాప్తిజం తీసుకున్నవారు, యేసు ప్రభుని యందు ప్రేమ కలిగిన వారు, యేసు ప్రభు బోధనని ప్రేమించేవారు, యేసు ప్రభుని లాగా జీవించాలని ఆశించేవారు, వారి దృష్టిని యేసు మీద పెడతలేదు. వారి దృష్టిని చాలాసార్లు ఏం చేస్తున్నారంటే వారు మనుషుల మీద, సిద్ధాంతాల మీద, అలవాట్ల మీద, పద్ధతుల మీద పెడుతున్నారు. యేసు మీద దృష్టి ఉంచుతాం అంటే ఏంటి? దేవుని వాక్యం మీద వారు దృష్టి ఉంచుతాం. దేవుని వాక్యంని మొదటగా చదువుతాం. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, ఈరోజు అనేక మంది క్రైస్తవులు దేవుని వాక్యం చదివేవారుగా లేరు. ఎందుకంటే ఈరోజు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది వాక్యం బోధిస్తున్నారు. వాక్యంని బోధించినప్పుడు బోధించిన వాక్యం సరైనదా లేదనేది మనము దేవుని వాక్యముతో పోల్చాలి. చాలామంది ఏం చేస్తారంటే చాలామంది విమర్శిస్తాము. మరి అది మీ ఇష్టము, అది సాతాను గుణం అని చెప్పచ్చు. ఎందుకంటే దేవుని వాక్యం ఖచ్చితంగా దాన్ని అనుమతిస్తలేదు. నీ పొరుగు వాడని నువ్వు తీర్పు తీర్చేయాలా? దేవుడు తీర్పు తీరుస్తాము, దేవుని పని. నువ్వు విమర్శన అనేది అది ఒక మంచి రీతిగా, న్యాయమైన రీతిగా, యథార్థమైన రీతిగా నువ్వు విమర్శిస్తే అది వేరే విషయం. కానీ చాలాసార్లు చాలామంది మన ప్రసంగాలు ఏం చేస్తామంటే, చాలామంది విమర్శించేవారు ఒక లైన్ పట్టుకొని విమర్శిస్తుంటారు. చూడండి, నీకు నిజంగా ఏ బోధకుడిని నువ్వు విమర్శించాలని ఆశించినప్పుడు ఆ బోధకుడు మొదటి నుంచి చివరి వరకు బోధించిన ప్రతి ప్రసంగమును, ఆ ప్రసంగం అంతా నువ్వు
చూపించి అప్పుడు విమర్శించు. ఒక లైన్ పెట్టుకుని విమర్శిస్తామని నీకేం అర్థమవుతుంది? ఏమండి, ఈరోజు ఈ విమర్శించే వారితో ఏకీభవిస్తున్నారు చూసారా? వీరు ఖచ్చితంగా ఏమండి ఆ రోజు యేసుప్రభుని సిలువేస్తానికి పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారండి? జనమును వారి వైపు తిప్పుకున్నారు. సిలువ వేయండి అని అరిసింది ఎవరో కాదు, యేసు ద్వారా 5 రొట్టెలు 2 చేపలు పెట్టినప్పుడు తిన్నారు, స్వస్థత పొందారు, వాక్యం విని ఏమంటే యేసుప్రభుని పొగడారు. కానీ సిలువ దగ్గర వచ్చినప్పుడు యేసుని వారు సిలువ వేశారు. విమర్శించాల్సి వచ్చినప్పుడు చూడండి, దయచేసి గమనించండి, అపవాది సాతాను సంబంధమైన వారు విమర్శిస్తారండి. చూడండి, నాకు దేవుడు చెప్పాడు, మీకు చెప్పమన్నాడు, దేవుడు చెప్పాడు, నేను నిజమైన ప్రవక్తని, వీళ్ళందరూ దొంగ బోధకులు అని దేవుడు చెప్పాడు నాకు అన్నట్టు జాగ్రత్తగా ఉండండి. బైబిల్ చదివినప్పుడు బైబిల్లో పద్ధతి ఉందండి. ఏలీ కుమారులు తప్పు చేసినప్పుడు దేవుడు ఒక సేవకుని పంపించి ఏలీతో సంభాషణ జరిగింది. అక్కడ ఆ సేవకుడు మందిరం బయట నిలబడి అరవలేదు, కేకలు వేయలేదు, తప్పు చేస్తున్నానని ఏమని గింజుకోలేదు. ఈరోజు ఈ సోషల్ మీడియాలో మనం చాలాసార్లు చాలామంది ఇది సోషల్ మీడియా అన్నప్పుడు ఇక్కడ సంఘంలో ఉన్నవారు మాత్రమే ఉండరు, దేవుని ఎరగని వారు కూడా ఉంటారు, దేవుని గొప్పతనం తెలియని వారుగా ఉంటారు. సో మనం ఈరోజు మన కుటుంబంలో ఉన్న వ్యత్యాసాలు మనము బహిరంగంగా ఇలా సోషల్ మీడియాలో మనం అరుచుకున్నప్పుడు దేవుని నామానికి నవ్వుల పాలు వస్తుంది. ఏమండి, మీ నాన్నగారితో లేకపోతే మీ అమ్మగారితో లేకపోతే మీ సహోదరులతో మీ సహోదరులతో మనస్తాపాలు ఉంటే మీరు యూట్యూబ్లో వీడియో చేసి వాళ్ళని అరుస్తారండి? అలా అరిస్తే అది పద్ధతి అంటారా? ఈరోజు సంఘములో ఉన్న సేవకులు అనే చాలా బట్టి పిలువబడుతున్న వారు ఒకవేళ పొరపాటు చేసినా ఆ పొరపాటు ద్వారంగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే నేను మంచోడిని అతను చెడ్డోడు అని నిరూపించుకుంటానికి చదివిస్తున్నావా? అది నువ్వు సత్యవాక్యాన్ని బోధిస్తున్నావు, మిగిలిన అబద్ధం. చూడండి, దేవుడు నాడు గోధుమలుగా ఉన్నాడు, ఏమండి గొర్రెలుగానే ఉన్నాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా. ఆయన తీర్పు తీర్చే దినం ఒకటి రాబోతుంది. తీర్పు తీర్చేది మనుషుడు కాదు, తీర్పు తీర్చేది దేవుడే. యాకోబులో 4వ అధ్యాయంలో మనం ఇంకా స్పష్టంగా, నీకు ఎవడిచ్చాడు అధికారం, నిన్ను ఎవడి న్యాయాధిపతిగా చేశాడు? సాతానుగాడు ముఖ్యమైన అంశం ఏంటంటే, ముఖ్యమైన వాడు ఆశ ఏంటంటే దేవునిలాగా వాడు ఉండాలనుకుంటున్నాడు. ఏమండి, దేవుడిలాగా నేను తీర్పు తీర్చాలి. సో దుష్టుడుగానే ఉండడము, పరిశుద్ధుగానే ఉండడము. చివరిగా ప్రకటన కదా మనం చూసింది కదా, ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను, వాని క్రియల పట్ల ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. సో ఈరోజు మనము మన దృష్టిని యేసు మీద ఉంచాలి, యేసు ప్రభు వాక్యంని చదవాలి. ఈరోజు చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఈరోజు మనం యూట్యూబ్లో వాక్యం వినటానికి సమయం ఉంది, మందిరానికి వెళ్తానికి సమయం ఉంది, మందిరములో మనము పనులు చేస్తానికి సమయం ఉంది, పెళ్ళిళ్ళకి వెళ్తానికి సమయం ఉంది, పట్ల కొట్టుకు వెళ్తానికి సమయం ఉంది, మనం స్నేహితుల గురించి కూర్చుని ఆనందిస్తానికి సమయం ఉంది, ఉద్యోగాలకి చదువుకోవడానికి సమయం ఉంది. కానీ దేవుని వాక్యముని తీరిగ్గా నిదానంగా చదువుతానికి ఆశ లేదండి. దానికి కారణం ఏంటి? నువ్వు దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నావు అంటే నీలో ఎవరున్నాడు? సాధారణంగానే ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రభు తన బాలుడిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలో ఉన్నాడు. ఏమన్నాడు తన తల్లిదండ్రులతో? నీకు తెలియదా నా తండ్రి ఇంట మీరు ఉంటానని, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? తండ్రి ఇంట్లో ఏముంది ఆ రోజు మందిరంలో ధర్మశాస్త్రం ఉంది, దేవుని వాక్యములు అక్కడ పెట్టబడి ఉంది. అక్కడికి వెళ్ళి మీరు చదువుకోవచ్చు, దేవుని సన్నిధిలో గడపచ్చు. ఈరోజు దేవుని వాక్యము మీద దృష్టి మనం ఉంచుతలేదండి. నువ్వు యేసు ప్రభుని నమ్మేవాడు కంటే యేసుని మాత్రమే నువ్వు చూడాలి. మాలాంటి బోధకులు అనేక మంది వస్తారు, అనేక మంది పోతారు. నేను ఎప్పుడో ఈ మాట చెప్తుంటాను, మీరు బోధకుల్ని ఆరాధించద్దు. విశ్వాసానికి ఏమంటే అదేమన్నది పైనియర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్, తెలుగులో ఏమని చదవండి? విశ్వాసానికి విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూపుచు. పైనియర్ అండ్ పర్ఫెక్టర్, సంపూర్ణమైన విశ్వాసము. పైనియర్ అంటే ఏమంటే
ఆయన అందరికంటే గొప్పవాడు. ఈజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. కర్త అయిన యేసు వైపు చూచుచు, చదవండి, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టాలి. ఏమండి, ఈ పందెము అనే మాటను మనం చూస్తున్నాం. మరి పందెము అంటే పౌలు గారు ఎక్కువ వాడిన మాట అది. ఏమంటే మనము ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనం పందెము అనే మాటల్లో చూసినట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:30 మనం చూస్తున్నాం. ఒకసారి చదవండి కొంచెం, అదే ఒకసారి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పందెము ఏన్షియంట్ వర్డ్ అగోనా అనేది పదం వాడబడుతుంది. దానికి అర్థం ఏంటంటే ఎ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఎ స్ట్రగుల్ ఆఫ్ మెనీ కైండ్స్. పందెం అనేది ఈ లోకములో మనకి పోరాటాలు ఉండేది, మనము పోరాడేది. పందెములు పరిగెట్టిన వాడు తను శరీరాన్ని అధీనంలో ఉంచుకుంటాడు, సెల్ఫ్ కంట్రోల్ ఉంచుకుంటాడు. తను పక్క కుడివైపు కానీ ఎడమవైపు కానీ చూడడు, తన దృష్టి ఏకరీతంగా ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీలు రాసిన 1:30 చూస్తున్నాం, కొలీషీలు రాసిన పత్రిక 2:1 చూస్తున్నాం, 1 తెస్సలోనికీయులు 2:2 చూస్తున్నాం, 1 తిమోతి 6:12 చూస్తున్నాం, 2 తిమోతి 4:7 కూడా చూస్తున్నాం. పందెమును ఓపికతో పరిగెట్టాలి. కొన్నిసార్లు 100 మీటర్స్ ఉంటాయి, కొన్ని 400 మీటర్స్ ఉంటాయి. ఈ 400 మీటర్స్ పరిగెడుతూనే ఉండాలి. 4 గంటలు 5 గంటల సేపు, కొన్నిసార్లు కొంత దూరాలు కొన్ని గంటలు పరిగెడుతూనే ఉంటారు. మ్యారథాన్ లాంటి దాంట్లో పరిగెడుతూనే ఉంటారు. గమ్యముని చేరుకోవాలి. ఆ ఫస్ట్ సెకండ్ అని కాదు పాయింట్, నువ్వు ఎండ్ రావాలి. ఏమంటే ఈరోజు చాలామంది వారి దేవుని కోసం పరిగెడతాను సిద్ధపడతారు, కానీ సగంలో ఆగిపోతారు, సగంలో కూర్చునిపోతారు, సగంలో నిరాశ చెందుతారు. ఏమంటే మనం ఓపిక కావాలి, అన్నింటిలో ఓపిక కావాలి. ఈరోజు చాలామంది విత్తనం వేసి ఫలాలేని అడుగుతున్నారు. విత్తనం వేసినప్పుడు దానికి సమయం ఉంది, 6 నెలలు పడుతుంది, కొన్నిసార్లు సంవత్సరం పడుతుంది ఆ చెట్టు ప్రకారం, కానీ ఖచ్చితంగా అది ఫలిస్తుంది. అలాగే నువ్వు కన్నీటితో ప్రార్థనతో నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపములు అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఓపిక కావాలి. ఈరోజు చాలామంది నేను దేవుని కోసం ఇంత బతుకుతున్నాను, నాకు దేవుడిని ఆశీర్వదించాడంటే ఖచ్చితంగా దేవుడు ఆచరిస్తాడు, ఖచ్చితంగా దేవుడు దీవిసి, ఖచ్చితంగా దేవుడిని అభివృద్ధిపరుస్తుంది. కానీ దానికి ఓపిక ఉండాలి. నువ్వు ఎంతగా దేవుని చేతులు అని ఉంటావో, ఎంతగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడో, ఎంతగా నువ్వు సహనముతో ఓర్పుతో నువ్వు దేవుని చేతిలో ఏమంటే ఒక విలువైన వాడుగా తీర్చిదిద్దబడతావో అంత విలువగా ఉంటుంది. ఏమంటే మీకు చెప్పాం కదా, డైమండ్స్ చాలామందికి మనకి ఈ రోజుల్లో డైమండ్ సిస్టమ్ కదా. ఈ డైమండ్స్ అనేవి ఈరోజు అమెరికన్ డైమండ్స్ అని క్రిస్టల్ అయ్యి దానికి విలువ ఉంటుంది. కానీ యాక్చువల్ డైమండ్స్ కొన్ని కోట్లు ఉంటాయి, సామాన్యంగా అందరూ కొనుక్కోలేరు, చాలా విలువ ఉంటాయి. కొన్ని 100 కోట్లు ఉంటాయి డైమండ్స్. మీరు ఆఫ్రికా లాంటి దేశాల్లో అది లీగల్గా వారు మైనింగ్కి స్థలాలు పర్మిషన్ ఇస్తారు, ఎందుకంటే చాలా విలువైన డైమండ్స్ ఆఫ్రికా దేశంలో ఉంటాయి. మీరు చూసినట్లయితే ఆఫ్రికా హిస్టరీ చూసినట్లయితే ఒక డైమండ్ ఎలా ఫామ్ అవుతుందంటే, డైమండ్ యాక్చువల్గా బొగ్గు అండి. బొగ్గు చూసారు, నల్లగా ఉంటుంది. ఆ బొగ్గు కొన్ని 100 సంవత్సరాలు ఆ భూమిలో లోపల ఆ వేడికి, ఆ ప్రెషర్కి, ఆ టెంపరేచర్కి అది బాగా ఏమంటే అది ఆ కొలిమిలో కొన్ని సంవత్సరాలు ఆ ప్రెషర్ తట్టుకున్నప్పుడు అది చివరిగా దగ్గని సిద్ధపడుతుంది. కానీ మీరు డైమండ్గా ఉండదు, అది బొగ్గు నల్ల రాయిలాగా ఉంటుంది. ఆ రాయిని చెక్కాక ఒక డైమండ్ విలువ ఎప్పుడు పెరుగుద్ది అంటే, అది ఎంతగా షార్ప్గా కట్ చేయబడుతుందో, ఒక లైట్ వెళ్తున్నప్పుడు ఎంత రిఫ్లెక్షన్స్ వస్తాయో, ఏమైనా ఎంత కరెక్ట్గా ఎన్ని నాకు పదాలు రిఫ్లెక్టర్ ఏదో అంటారు దాన్ని, అది లైట్ ఆ డైమండ్ నుంచి ఎన్ని విధాలుగా పాస్ అవుతుందో అంతగా విలువగా ఆ డైమండ్ ఇచ్చుతారు. మన కోనూర్ డైమండ్, మన భారతదేశం డైమండ్. నేను లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ లండన్లో పెట్టబడింది ఆ డైమండ్, చూసాను. ఆ డైమండ్ ఎంత టవర్ ఆఫ్ లండన్లో ఆ డైమండ్ ఉంది. అది క్వీన్ విక్టోరియా వారు అప్పుడు ఆ దేశం మన దేశంలో ఉన్న సంపద తీసుకున్నప్పుడు అది వారు ఆక్రమించుకున్నారు. ఆ డైమండ్ విలువ ఎంత అంటే, మన దేశంలో
సగము పైన మనుషులకి 5 సంవత్సరాలకు ఉచితంగా అన్నం పెట్టేంత విలువైనది. ఏమండి, అలాగే నువ్వు దేవుని చేతుల్లో విలువైన వాడు అవ్వాలనుకున్నప్పుడు, దేవుడు నిన్ను సిద్ధపరచాలని ఆశించినప్పుడు నీకు సహనం కావాలి, ఓర్పు కావాలి. మోషేని మనం చూస్తున్నాం. మోషే 80 సంవత్సరాలు వృద్ధుడు ఏమైనా చేయగలడా? దేవుడు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడుకోలేదు, కానీ 80 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడుకున్నాడు. మోషే రా, నాకు నీతో పని ఉంది. కానీ 40 సంవత్సరాలు నేను టైం వేస్ట్ చేసుకున్నాను అనుకున్నాడు. కానీ 40 సంవత్సరాలు తను ఏం నేర్చుకున్నాడు? సహనం నేర్చుకున్నాడు. అంతవరకు సహనం లేదు. ఇద్దరు గొడవ పెట్టుకుంటుంటే వాడిని చంపేశాడు. కానీ ఆ 40 సంవత్సరాలు దేవుడు ఏం నేర్పించాడు? సహనం నేర్పించాడు. ఆ సహనం ద్వారంగా నా ఇంటి అంతట్లో మిక్కిలి నమ్మకస్తుడని దేవుడు బయలుపరిచి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు అనేక సార్లు అబ్రహాం వలె ఇష్మాయిల్ని మనం సంపాదించుకుంటాం. కంగారు పడి ఇల్లు కొనుక్కుంటాం, కంగారు పడి ఉద్యోగాలు, కంగారు పడి వాహనాలు, కంగారు పడి ఏమంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కంగారు పడి అన్నీ కంగారు పడతారు. దేవుని చిత్తముని తెలుసుకోకుండా, దేవుని సన్నిధి కనిపెట్టకుండా చివరికి వారు ఇరుక్కుపోతారండి. ఇక్కడ చూసినట్లయితే కొంచెం ముందు చదవండి దయచేసి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యక పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు సిలువ అనేది అది ఎవరు ఇష్టపడరండి. యేసు ప్రభు కూడా వాసన చెప్పాలంటే ఏమని ప్రార్థించాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఇదని తొలగించు. అది భయంకరమైన ఉగ్రతది. కానీ దాని తర్వాత ఆయన కోసము సిద్ధపరిచిన ఘనత, ఆయనకి సిద్ధపరిచిన విలువ, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం యేసునామం. అది చూసినప్పుడు ఏమండి, అన్నిటికంటే తండ్రి కుడి పార్శ్వన తను కూర్చుంటానికి, లేకపోతే తన తండ్రితో సమమే దేవుడు. ఆయన చేసిన సిలువ యాగం చేయకపోయినా ఆయన సమమే. కానీ ఆ పని యేసు అక్కడే చేయగలిగినవాడు. రీప్లేస్మెంట్ లేదు పరలోకంలో కానీ భూలోకంలో రీప్లేస్మెంట్. కానీ ఆయన విజయశీలుడిగా మానవుల పాపానికి విమోచన కలుగు చేస్తానికి, రక్షణ కలుగు చేస్తాన ప్రాణమును పెట్టి 3వ దినమున మృత్యుంజయునైన ప్రభువు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఆరాధించబడతాం. ఈరోజు మనము యేసు నామం మనం ప్రార్థించినప్పుడు మనకి సకల బహుమానాలు, సకల దీవెనలు, సకల విడుదల, సకల జయము మనకు కలుగుతుంది. ఈరోజు మానవులైన మనకి విమోచన లేనప్పుడు, దిక్కు లేనప్పుడు, మార్గము లేనప్పుడు యేసు ప్రభు మనకు మార్గం కలుగజేశాడు. సో ఆయన నామము, ఆయన ద్వారంగా మనకి రక్షణ కలుగుతుందనేది మనం చూస్తాం. అది ఒక ఆనందం, దేవునికి ఒక ఆనందం. తన బిడ్డలను చూసినప్పుడు నా బిడ్డలైన నా రూపంలో చేయబడిన బిడ్డలు నరకానికి వెళ్లకుండా నాతో పాటు నా సన్నిధిలో పరలోకములో యుగములో ఉన్నారు అనేది మన దేవుడైన యెహోవా, దేవుడైన తండ్రి మనస్సు, మన ప్రభు మనస్సు, అది యేసయ్య మనస్సు అది. సో మనం ఆయన చేసిన యాగం ద్వారా మనకి విమోచన కలిగింది. 3వ వచనం చదువుదాం దయచేసి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు మనం చూసినట్లయితే ఆయన సహించాడు. ప్రభు ఎంత శోధన సహించాడు తెలుసా మనకి? మనం చూసినట్లు బైబిల్లో చూసినట్లయితే ఆయనను నిందించినప్పుడు, అవమానించినప్పుడు సహించాడు. ఏమండి, నువ్వు వేశ్య కుమారుడికి పుట్టావు అని ఎగతాళగా మాట్లాడుతున్నప్పుడు, నువ్వు దెయ్యము శక్తితో చేస్తున్నావు అని ఆయన సహించాడు. ఏమండి, ఆయన అసలు ఏంటి ప్రభు చేసిన నేరం? ప్రభు ఎవరన్నా చంపాడా? ఎవరన్నా రోమ సామ్రాజ్యం ఎదురుగా తిరగబడ్డా? ఏంటి ఆయన చేసింది? ఏమంటే మందిరం కట్టే 3వ దినం తిరిగి లేపుతానన్నాడు అంతే. అన్న మాత్రాన్ని జైలు పెట్టేస్తారా? ఏమండి, దాని తర్వాత ఏం చేశారు? ప్రభు విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు. నేను దేవుని కుమారుడు, ఆయన అబద్ధమాడాడు. ఆయన కరెక్టే చెప్పాడు ప్రభు. వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుని ఈయన దేవుని దూషిస్తున్నాడని అసలు అర్థం ఉందండి మళ్ళీ మాట్లాడటానికి. కానీ యేసు ప్రభుని సిలువ అనేది సామాన్యంగా అందరినీ వీరది. బహు ఘోరమైన వారు, సమాజానికి వారు భయంకరమైన మనుషులు, వారి వల్ల సమాజంలో ఎవరు బతకలేరు అన్నవారికి అది.
కానీ సిలువ వేసిన వాడు 39 సార్లు కొట్టకూడదు, 39 సార్లు కొట్టిన వాడిని సిలువ వేయకూడదు. కానీ యేసుని 2 చేశారు. అది ఎంత భయంకరం, అది అన్యాయమైన తీర్పు. అంత మాత్రమే కాదు, ఏమంటే ఆయన ఒక ముళ్ళ కిరీటం పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? అసలు ఎక్కడుంది చట్టంలో నువ్వు పెట్టాలని ముళ్ళ కిరీటం? అంటే వీరు ఎగతాళిగా అపవాసిస్తూ, కానీ ప్రభు తట్టుకున్నాడు. నువ్వు రాజువా, రాజుకు ముళ్ళ కిరీటం? ఎవరికి చరిత్రలో ముళ్ళ కిరీటం పెట్టలేదు, యేసుకి పెట్టారు ముళ్ళ కిరీటం. అంత మాత్రం కాదు, ఏమంటే ఆయనని ఒక అవమానమైన రీతిగా అంగీనేశారు. ఏమంటే అది ఒక ఎగతాళిగా అది ప్రభువుని వారు దూషిస్తూ, మానసికమైన ఒత్తిడి, శారీరకమైనది, అన్నిటిలో ఇంకే మన కోసం అన్ని విధాలుగా అవమానించబడ్డాడండి. తన సొంత వారు, సొంత బంధువులు యేసుని సిలువేయండి అని అవమానించారు. ఏమన్నా ఊరిలో చిన్న ఊరండి, అది రక్త సంబంధులే చాలా వరకు. కానీ వారందరూ యేసు ద్వారా మేలు పొందిన వారు, దీవించబడిన వారు, యేసుని అపహాసించారు. అది సామాన్య విషయం కాదు. ఈరోజు మనం చూడాలని గమనించాలి. అంత మాత్రమే కాదు, మనం కొంచెం ముందుకు వెళ్దాం. చూడందాం. మీరు పాపముతో పోరాడుటలో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యేసు ఎలా మన కోసము ఆయన సహించాడు, అలాగనే మనము కూడా నిరాశ పొందకుండా సహించే వారంగా ఉందాం. మనుషులు అవమానపరిచినప్పుడు, మనుషులు నిందించినప్పుడు మీరు సహించేవారుగా ఉండండి అనేది ఇక్కడ ఈ కీర్తనదారుడు మనకు సెలవిస్తున్నాడు. 4వ వచనం చదువుదాం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించకము. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు పోరాడుతున్నావు, కానీ నువ్వు పోరాడటం వల్ల నువ్వే మరణించలేదు కదా. నేను తిట్టారు, కొట్టారు, లేకపోతే నిన్ను తిట్టారు, నీకు ఉద్యోగం లేదు, లేకపోతే నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నావా, దిగిపోయావా నువ్వు, లేకపోతే ఎక్కిపోయావా, లేకపోతే పడిపోయావా అని ఎగతాళంగా మాట. తాను మాత్రం నీకేమైంది? యేసుప్రభు చిందించిన రక్తం నువ్వు చిందించావా? యేసుప్రభు నిన్ను అపహాసించినట్లు నేను అపహసించారా? ఏదో ఒక చిన్న శోధన వస్తే, చిన్న చూడు బయలుదేరారు బైబిల్ పట్టుకొని అంటే ఇంకా అంతే, ఆయన తర్వాత చర్చకెళ్ళను, నాకు దేవుడు వద్దు, ఈ అవమానం ఎందుకు, ఇంత ప్రార్థన చేసేది నన్ను దేవుడు ఎందుకు అలా అనుమతిస్తున్నాడు. చాలామంది దేవుడిని ఒకలాగా విరక్తిగా మాట్లాడుతుంటారు. దేవుడు ఏమున్నాడండి, ఉపవాసం ప్రార్థన చేస్తే నా పిల్లడికి జ్వరం రావాలి, ఇంత ప్రార్థన చేస్తే ఎందుకని మా ఆయన కోవిడ్ చచ్చిపోవాలి అని, దేవుడు ఉంటే ఎందుకు నాకు ఇలాగ నా ఉద్యోగం పోవాలి, అందుకు దేవుడే లేడండి. ఏంటిది అంటే, నువ్వు అనుకోండి చేస్తానే దేవుడా, లేకపోతే దేవుడు కాదా? దీవెనేనా? ఏమన్నాడు యోబు? మేలేనా, కీడు కాదా? ఆయన ఇచ్చి నువ్వు ఆయన తీసుకున్నాను, దేవునికి స్తోత్రం. చూడండి 5వ వచనం చదవండి దయచేసి. నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తను ప్రేమించు వారిని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. శిక్ష. ఈరోజు శోధనలు వద్దు మాకు. చాలామంది యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటారు? యేసు నమ్ముకుంటే గవర్నమెంట్ జాబ్లు వస్తాయి, యేసు నమ్ముకుంటే పిల్లలు పుడతారు, యేసు నమ్ముకుంటే జబ్బులు పోతాయి, పుడతారు, వస్తాయి. మళ్ళీ శోధన ఇచ్చింది అనుకోండి, జరగలేదు అనుకోండి, ఇంక దేవుడే లేడండి. ఇంక దేవుడు ఉంటే నాకు ఎందుకు జరగాలి, దేవుడు ఉంటే ఇలాగెందుకు నెరవేరాలి? చూడండి, ఇక్కడ మనము ఒక జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వాక్యం మనం చదువుతున్నాం చూడండి. మీరు సామెతలు 4వ అధ్యాయము, క్షమించండి, సామెతలు 3వ అధ్యాయము 11-12 చదవండి దయచేసి. సామెతలు 3వ అధ్యాయం 11-12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు గద్దిస్తాడు, దేవుడు సరి చేస్తాడు. గొర్రెలు అన్నాక తప్పిపోతుంటాయి, లేకపోతే అవి పక్కవాటితో పోట్లాడుతుంటాయి, లేకపోతే అవి ఆకర్షించబడతాయి. గొర్రెలు కాపులు అనేక సార్లు ఆ గొర్రెకి ఏమైనా ఆ కర్రకి ఇట్లా వంగి ఉంటుంది, దాన్ని కాలు ఎర్రగొట్టాక మళ్ళీ కట్టి భుజం మీద వేసుకుంటాడు. ఏమండి ఈరోజు చాలామంది దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నేను జ్ఞాపకం లేనండి. ఎందుకు మర్చిపోతాడు దేవుడు నిన్ను? ఎలా మర్చిపోతారు? ఏమంటే చాలాసార్లు మన తల్లిదండ్రులు మనల్ని కొడతారు. మన తండ్రి ముఖ్యంగా క్రమశిక్షణ చదువుకోకపోతే ఫట్టం కొడతారు, కర్ర కొడతారు.
కర్ర తీసుకుని కొడతారు మనల్ని, అల్లరి చేసిన కొడతారు. కొట్టినప్పుడు నా నాన్న నన్నంత ప్రేమ లేదు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం, కానీ మనం పెద్దోళ్ళు అయ్యాక మనకు అర్థమవుతుంది. సిగరెట్ నోట్లో పెట్టి పాటను కొడతాడు. కొట్టినప్పుడు అర్థమవుతుంది మనకి. అప్పుడు అర్థం కాదు, కానీ మా నాన్న ఆ రోజు నన్ను మంచి కోసమే కొట్టాడు. చాలాసార్లు దేవుడు మనల్ని క్రమశిక్షణలో పంపిస్తాడు. ఈ క్రమశిక్షణ ఈరోజు చాలామందికి అసహ్యము. క్రమశిక్షణ నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఈరోజు చాలామంది దేవుని ద్వారా క్రమశిక్షణ పడతా ఇష్టం లేదు. ఎందుకు చంపుతాడండి? ఎందుకు చంపుతాడు దేవుని? ఎందుకు నేను చంపుతాడు? రక్షించబడ్డావు, నువ్వు మారు మనసు పొందావు, నీ హృదయం దేవునికి ఇచ్చుకున్నావు, నీ కుటుంబం దేవుని ఇచ్చుకున్నావు, నీ సమస్తం నువ్వు ఒక మార్గాన్ని ద్వారా వెళ్తున్నప్పుడు గాఢాంధకార లోయలో నువ్వు సంచరించినాను, ఏ అపాయము జరగదు అనే మాటను దేవుడు నిన్ను ఏ అపాయం జరగదు అందరూ. ఎందుకంటే నువ్వు నా తోడు ఉన్నావు. దేవుడు ఎందుకు నిన్ను కొన్నిసార్లు ఆ గాఢాంధకార లోయలు ఎలా ఎందుకు నేను వదిలేస్తాడు అనుకుంటున్నావు? ఎందుకు నిన్ను మర్చిపోతాడు దేవుడు? మర్చిపోడు కదా. చాలాసార్లు మన జీవితంలో మనం అనుకునేవి జరగవండి. జరగన మాత్రాన దేవుడు వదిలిపెట్టేస్తాను అనుకుంటే నీ వెరితనం. దేవుడు నువ్వు అనుకున్నట్టు చేస్తానికి ఇష్టపడతలేదు, ఆయన అనుకున్నట్టు మనం ఉండాలని ఆశిస్తున్నాడు. ఖచ్చితంగా వెరగొడతాడు, నలగొడతాడు, చితగొడతాడు, సరిచేస్తాడు. చూడండి 2 కొరింథీ 1:3-7 వరకు చదవండి దయచేసి. 2 కొరింథీ 1:3-7 చదవండి దయచేసి. మీ బైబిల్ కూడా చూడండి మీరు కూడా. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైనా దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందెలాగు విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. కార్యసాధకమే ఉంది. చూడండి, శ్రమల ద్వారంగా మనం నేర్చుకుంటాం. నీకు కడుపు నిండా ఆనందం ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడా? లేకపోతే కడుపు పోటు వచ్చినప్పుడు నీకు దేవుడు జ్ఞాపకం వస్తాడా? జోబు డబ్బులు ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడా? లేకపోతే జోబు అంతా ఖాళీ అయినప్పుడు నీకు దేవుడు జ్ఞాపకం వస్తాడా? మనుషుడు కష్టం ఉన్నప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు. సమృద్ధి ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం రాడే. ఉద్యోగం లేనప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఉద్యోగం ఉన్నప్పుడు జ్ఞాపకం రాడే. ఏమంటే ఈరోజు చాలామంది మీకోసం ప్రార్థన చేస్తాం, ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మీరు ఎంతమంది కానుక పంపించారు చెప్పండి? మీ కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని ప్రేమిస్తాం, మేము ప్రార్థిస్తాం, అది అవసరం కాదు, ఇది కాదు, కానీ అడుగుతున్నాం. చెప్పండి, ఉద్యోగం దొరికే వరకు అన్న ప్రార్థన చేయను అన్న, మెసేజ్లు కాళ్ళు వచ్చేసాక అంతటితో మనుషుడు తత్వం అంతే. దేవుడిని అలా వాడుకుని వదిలేస్తారు చాలామంది. కానీ మనకి శ్రమలు ఉన్నప్పుడే మనం దేవుడి దగ్గర ఉంటాం. మన కష్టాలు ఉన్నప్పుడే దేవుడి దగ్గర. చూడండి, దావీదు తనకి శ్రమలు ఉన్నప్పుడు దేవుడిని తను దగ్గర ఉన్నాడు. తనకి ఏ శోధన లేనప్పుడు, రాజ్యంలో సమాధానం ఉన్నప్పుడు ఏం చేశాడు? పాపంలో పడ్డాడు. శ్రమలు వద్దనడు. శ్రమలో మనల్ని డిసిప్లిన్, క్రమశిక్షణ చేస్తుంది. మనల్ని ఒక విలువైన వ్యక్తిగా మనల్ని పవిత్రపరుస్తుంది. చూడండి, అది యాకోబు 1:2 చూడండి. యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక 1:2-3 చదవండి దయచేసి. నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు, విశ్వాసం ఓర్పును సృష్టిస్తుంది. ఈరోజు మనకు ఓర్పు లేదు, కుటుంబాల్లో ఓర్పు లేదు, మనం ఉద్యోగం చేస్తాడు ఓర్పు లేదు. ఈరోజు అన్ని వెంటనే కావాలనుకుంటున్నారు. విశ్వాసం, నిరీక్షణ కలిగిన వాడు పరిపూర్ణతలో, క్రీస్తు పరిపూర్ణతలో తన ఓర్పు అనే స్వభావం కలిగి గుణముతో తను దేవునితో నడుస్తాడండి. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే క్రమశిక్షణ మనకు అవసరం. 7వ వచనం చదువుతుంది దయచేసి చూడండి. నాకు తెలుసు కొంచెం ఈ సబ్జెక్ట్ పెద్దది, కానీ మీరు గమనించాలి. చూడండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనగా మిమ్మల్ని చూచుచున్నాడు.
తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తండ్రిని శిక్షింపని కుమారుడు. ఖచ్చితంగా నిన్ను దేవుడు శిక్షిస్తున్నాడంటే అది నువ్వు బాగుపడాలని. దయచేసి దేవుడిని పట్టుకుని తిట్టొద్దండి. దేవుడిని ఉందుకున్న అలా చేస్తా. దేవుడు తీసుకున్న ఆయనే. దావీదు సింహం చీల్చిపడేశాడు, కానీ సింహం ఎందుకు పంపించాను? ఏడిశాడా? గొలియాతుని హతం చేశాడు, కానీ ఎందుకు గొలియాతుని సృష్టించాను? ఏడిశాడా? ఎందుకు నేను ఇక్కడ తీసుకొచ్చాను? ఏడిశాడా? తనకు తెలుసు ఆ సమయంలో తను దేవుని నమ్మాలని. ఈరోజు మనం గమనించాలి, క్రమశిక్షణ సమయంలో, మన శోధన సమయంలో దేవుడు మన కొన్నిసార్లు మన క్రమశిక్షణ పెడతా. ఆ పోరాటాలు ఉంటాయి. నాట్ ఏ జోక్. ఒక సింహాన్ని ముందు ఉన్నప్పుడు నువ్వు పారిపోతావా లేదా తను చీల్స్తావా? గొలియాత్ ఆజానుబాహుడు 9 అడుగుల 450 కేజీలు ఉన్న మనిషి కత్తి పట్టుకుని కత్తి వేటున్నాడు దావీదు. అంతే. విసిరెత్తుంటే ఎంతమందికి ధైర్యం అంటే సౌలు లాంటి గొప్ప ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉన్న గొప్ప మహావీరులు దాక్కుని ఉన్నారు. కానీ ఒక చిన్న యవనస్తుడైన దావీదు వెళ్ళి తనని నరికిపడేయాడు. ఎందుకు? దానికి ఆ శోధనని చూసినప్పుడు తనకు ఆందోళన పడాలి, కలవరపడలేదు. కానీ దానికి తెలుసు ఒక శోధన దేవుడు తన మహిమను సృష్టించాలని. కొన్నిసార్లు మన దేవుడు మనకు శిక్షిస్తున్నప్పుడు, మనం సరిచేస్తున్నప్పుడు అది మన మంచికి, మన క్యారెక్టర్, మన గుణము, మన స్వభావం. చాలామందితో మాట్లాడినప్పుడు చాలామంది చెప్తుంటారు, అన్న నాకు ఇలాంటి వ్యాధి వచ్చింది, నాకు ఇలాంటి సమస్య వచ్చింది. అలా అర్థం కాదు. ఏంటి ప్రభు, రక్షించి పుట్టినవారు, మారుమనసు పొందినవారు, దేవుని బిడ్డలు మందిరానికి వస్తుంటారు, ఎందుకు వీళ్ళకి ఇంత పోరాటం? అప్పుడు దేవుడు సలహా చేస్తాడు ఏంటంటే, వారిని క్రీస్తులో పరిపూర్ణతలో, ఇంకా విశ్వాసంలో ఇంకా పరిపూర్ణత, సహనంలో ఇంకా పరిపూర్ణ, విలువైన వారుగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంతేగాని వారిని హాని చేయాలని కానీ వారిని నాశనం చేయాలని ఎందుకు తండ్రి తన బిడ్డను చంపాలనుకుంటాడే? మన దేవుడు మంచివాడంటే, మంచి తండ్రి ఆయన, పక్షులను పోషించేవాడు. ఎందుకు నన్ను హాని చేయాలనుకుంటాడు? ఎద్దుని పట్టించుకునేవాడు, చెట్టుల్ని పట్టించుకునేవాడు, నిన్ను ఎందుకు ఆయన క్రూరంగా ప్రవర్తించాలనుకుంటున్నావు? ఆయన కొన్నిసార్లు మన క్రమశిక్షణలు పిల్లోడు కరెంట్లో వేలు పెడుతుంటే ఏం చేస్తాడు తండ్రి? పట్టను వేస్తాడు. నాన్న పెట్టురా, బాగా పెట్టురా అంటాడా? ప్రేమ కలిగిన తండ్రి కొడతాడు, కానీ కొట్టిన మాత్రం నువ్వు నన్ను కొట్టావని ఏడుస్తాడేమో. కానీ ఆ పిల్లోడు మరలా చెయ్యి పెట్టుకొని ఉంటాడు కదా, తన ప్రాణం కాపాడమనింది కదా. అలాగే మన దేవుడు కొన్నిసార్లు మన క్రమశిక్షిస్తుంటాడు. 8వ వచనం చదువుతుంది, దయచేసి చూడండి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన దుర్బీజులే. నువ్వు ప్రతి ఒక్కరిని క్రమశిస్తావంటే నీ ఇంట్లో నీ బిడ్డలు చూసుకుంటావు. రోడ్లో పోయేవాళ్ళ సంగతి నువ్వు పట్టించుకుంటావు. రోడ్లో గబ్బుతో ఆటలాడే వాళ్ళని, లేకపోతే నీ పిల్లలు సిగరెట్ తాగితే ఫాటం కొడతావు. అది బయటలో నువ్వు పట్టించుకుంటా. నాకెందుకు, నువ్వు నా పిల్లడు కాదరా. అలాగే దేవుడు మనల్ని పట్టించుకోకపోతున్నాడంటే మనల్ని దేవుడు విసర్జించేశాడు, ఇగ్నోర్ చేసేసాడు అన్నమాట. దేవుడు మనం శిక్షిస్తలేదంటే, దేవుడు మన క్రమశిక్షణ చేస్తలేదంటే, దేవుడు మనల్ని మరించి ఇంకా మనం వదిలేసినట్టే. అందుకే దేవుడు మనల్ని శోధనల నుంచి పంపిస్తున్నప్పుడు అది మనకి నొప్పి కలుగు చేయొచ్చు, బాధ కలుగు చేయొచ్చు, అది మనకి పోరాటం కలుగు చేయొచ్చు, అది మన అనేక సార్లు మన స్థితిగతుల్ని అంతా అయిపోయినట్టు మనకి అనిపించవచ్చు. కానీ అది దేవునికి నిన్ను సమీపం చేస్తా. ఈ సమయంలో చాలామంది విరక్తైన మాటలు, చేదైన మాటలు మాట్లాడతారు. అలా నిన్ను కొంతమంది పిల్లలు కొడుతున్నప్పుడు తండ్రిని వాళ్ళు కొంతమంది ఏడుస్తారు, కొంతమంది తిరిగి తండ్రిని తిడతారు. నేను చూశాను అలాంటి పిల్లల్ని, మొండోళ్ళు. అలాగా ఈరోజు మనం చాలామంది దేవుణ్ణి తిట్టేవారు, దేవుని అపహాసించేవారు. అంటే దిద్దుబాటు నీకు అసహ్యం అన్నమాట. నువ్వు దిద్దుపడటానికి, సరిచేయబడటానికి నీ మూర్ఖమైన హృదయాన్ని బయటికి పెట్టుకుంటాను నీకు ఇష్టం లేదన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ మాటలు మనం చూస్తున్నాం. ఇది మనం సరి చేయబడాలని 9వ వచనం దయచేసి చదువుదాం ఒకసారి. 9 చదవండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. చదవండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు మనల్ని? మన పరిశుద్ధతలోకి, ఇంటూ ద పర్ఫెక్ట్నెస్ ఆఫ్ గాడ్. ఎవడు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేడు.
దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు నిన్ను దేవుడు శోధించడండి, దేవుడు శిక్షించాడు. మీరు తెలుసుకోండి, దేవుడు చాలామంది దేవుడు శిక్షించే వాడిని అనుమతిస్తాడు. ఏమని రాశాడు పౌలు? సాతాను ద్వారంగా ఐ బీన్ టార్మెంటెడ్ బై ద డెవిల్ అంటాడు. దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు మన జీవితంలో, దేవుడు అనుమతిస్తాడు. దేవుడు అనుమతించాడు ఫరోని ఇశ్రాయేలు వెనకాల వెంటాడటానికి, దేవుడు అనుమతించాడు. కానీ దేవుడు అనుమతించిన మాత్రాన దేవుడు వాళ్ళని వదిలేశాడా? ఏమంటే దేవుడు వదులుతాడు, నిన్ను వదులుతాడు ఆయన కొన్నిసార్లు. కానీ ఆ ఫరో సైన్యం ఇశ్రాయేలుని తరిమినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంత మూర్ఖంగా మాట్లాడారు. మాకు సమాధులు లేవా ఐగుప్తులో? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చా? మేము బానిసతనం ఉంటాం కదా అని ఎంత దేవుడిని దూషించినట్టు సనిగారు, విసుక్కున్నారు వారు. చూసారా? అందుకే వారు రాలిపోయారు. అందుకే ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు దేవుడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆయన వారు దేవుని శక్తిని ప్రశ్నించినప్పుడు దేవుడు వాళ్ళని రాలగొట్టేశాడండి. ఈరోజు మన జీవితంలో పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. 11 రోజున చదువుతుంది దయచేసి. మనం పవిత్రతలో పరిశుద్ధతలోకి వెళ్ళాలి. దట్ ఈస్ ద ఎంఫసిస్. దేవుడు మనకు క్రమశిక్షిస్తున్నాడంటే ఆయన గుణగుణము, ఆయనలో ఉన్న పవిత్రత మనం కలిగి ఉండాలి. 11వ వచనం చదువుతుంది దయచేసి చూడండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులు. ఏమండి, ఇప్పుడు శిక్ష మీకు ఖచ్చితంగా దెబ్బ కొట్టినప్పుడు, టీచర్గా చేయి కొట్టినప్పుడు మనకి ఎర్రగా కందిపోద్ది. ఈరోజు పిల్లల్ని కొట్టమనకుండా చేస్తున్నారు. అందుకే వాడు చదువు రావట్లేదు, వాళ్ళు రావట్లేదు. ఇంట్లో సెల్ ఫోన్లు పెట్టుకొని, ల్యాప్టాప్లు పెట్టుకొని చివరికి తండ్రిని తల్లిని మస్కా కొట్టి జీవితం రోడ్డు వాళ్ళు అయిపోతుంది. ఏమంటే కొట్టినప్పుడు నా టీచర్ కొట్టేవారు, నాకు చాలా గుర్తుంది. పాఠం కొట్టినప్పుడు ఏం మనం హోంవర్క్ చేసాం. టీచర్ కొడతారు, మనం చదవాలని చదువుకున్నాం, భయం ఉండేది. ఈరోజు తండ్రి కొట్టరు, టీచర్ కొట్టరు, ఇంకెవరు కొట్టరు. ఎవరికి ఇష్టం వాడు ఇష్టం అయిపోయింది. ఏమంటే బెత్తము వాడని వాడు తన పిల్లవాడికి విరోధి అని రాయబడింది. బెత్తం వాడాలి ఖచ్చితంగా. మనం ఎందుకు కొడుతున్నామో ఆవేశంలో కొడతాం కానీ, గరిట్లు పడేస్తాం కానీ, ఎక్కడ పెడితే కొడతాం కాదు. కానీ నువ్వు క్రమశిక్షణ నీ బిడ్డలను పెంచాల్సి వచ్చినప్పుడు ఒక మంచి తండ్రి తన బెత్తం వాడతాడు. అలాగే దేవుడు మనల్ని క్రమశిక్షణ ఆత్మీయ క్రమశిక్షణ మనం పెంచాల్సి వచ్చినప్పుడు ఏమంటే మనకి అది నొప్పి కలుగు చేయొచ్చేమో కానీ అది మనకి ఏం కలుగుతుందంట? 11వ వచనంలో నీతి అను సమాధానకరమైన ఫలము. నీతి సమాధానం లేకుండా, ఫలాలు లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు దేవుని ద్వారంగా శిక్షణకి అనుమతించబడి నీ గుణము, నీ స్వభావము మార్చబడి నువ్వు పరలోకంకి వెళ్తాం మేలు. లేకపోతే నువ్వు దేవుని దూరంగా విడిచిపెట్టబడి నరకానికి వెళ్తాం. భయంకరం. ఇక్కడ చూసా నీతి సమాధానం. ఇది దేవుడు నిన్ను ఫలం ఇచ్చేలాగా ట్రైన్ చేస్తాడంట. ఇంగ్లీష్ తెలుగులో ఏముంది? సిద్ధపరుస్తాడండి దేవుడు. సిద్ధపరిచేవాడు. ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగుంది. హార్వెస్ట్ ఆఫ్ రైచియస్ ఆఫ్ పీస్ దోస్ హూ హ్యావ్ ట్రైన్డ్ బై ఇట్. నీకు అభ్యాసం చేస్తాడు దేవుడు. నీకు అది అభ్యాసం చేస్తాడు. దట్స్ రైట్ వర్డ్, అభ్యాసం చేసేవాడు. ఈరోజు మనం ఎన్నింటి వాటికి ట్రైనింగ్ తీసుకుంటున్నాం. మనం ఐఐటి కోచింగ్ తీసుకుంటున్నారు, జిఆర్ఈ కోచింగ్ తీసుకుంటున్నారు, సివిల్స్కి కోచింగ్ తీసుకుంటున్నారు, బ్యాంక్ కోచింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, దానికి కోచింగ్ తీసుకుంటున్నాం. కానీ అదే మనము దేవుని కోసం నీతిగా సమాధానముతో ఫలము ఫలిస్తము కోసం మనం సిద్ధపడాలి. 12వ వచనం చదువుదాం ఒకసారి చూడండి. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. వడలిన చేతులు కాళ్ళు ఇక్కడ చూసినట్లయితే ఈ చేతులు కాళ్ళు మనము చాలాసార్లు మనము ఇక్కడ ఒక నిమిషం అండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చేతులు అనేవి మనం పోరాడటానికి వాడతాం. నేను ఇక్కడ నోట్స్ రాసుకున్నాను, సో అది మీకు చెప్తాను కొంచెం ఈజీగా ఉంటుందని.
చెప్తున్నాను. ఈ చేతులు మనం పోరాడతాం. దేనికోసం మనం పోరాడాలి? చాలాసార్లు మన చేతులు వణికిపోతుంటాయి. ఎప్పుడు వణికిపోతే ఇంగ్లీష్ బైబిల్ ఫెబిల్ ఆర్మ్స్ అన్నది. వణుకుతామంటే ఎప్పుడు వణుకుతాయి? ఏమండి, అది మన చేతులు నిరాశ వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు, ఏమండి, మనము ఆత్మీయంగా దిగజారిపోయినప్పుడు మనం ఒడిలిపోతుంటాం. ఏమంటే శోధన సమయం ఒడిలిపోతుంటాం. చాలాసార్లు మన మోకాలు ఒడిలిపోతుంటుంది, మన బలహీనంగా ఉన్నప్పుడు ఒడిలిపోతుంటుంది. అలాంటి సమయంలో మనము ఏం చేయబడాలంటే చూడండి, 13వ వచనం చదవండి దయచేసి ఒకసారి. మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము. అలాంటి సమయంలో పాదములు ఏమంటే కుంటికాలు చేయకుండా నీ పాదములు సరళం చేయమంటే ఏంటంటే, నీ ఆత్మీయ అర్థం ఏంటంటే, నువ్వు మోకరించి దేవుని దగ్గర శక్తిని పొందుకో. శోధన సమయంలో కృంగిపోక, కలవర పొందక, ఆందోళన పొందక, ఏమంటే నీ పాదములు ఎక్కడ సరళపరుచుకుంటావు? దేవుని సింహాసనం ముందు సరళపరచు. ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ఏడ్చినప్పుడు నువ్వు దేవా, నాకు శక్తి లేదు, నాకు సామర్థ్యం లేదు, ఈ శోధన నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ వేదన తట్టుకోలేకపోతున్నాను దేవా, నీ ప్రభు సన్నిధిలో మనం ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చినప్పుడు ఏమవుతుందండి? మనము లేమి, మన కుంటితనము తొలగిపోయి మనం నూతన బలం పొందుతాం. ఎన్ని దేవుడు మనల్ని కొన్నిసార్లు ఈ క్రమశిక్షణ, ఈ శోధనలన్నీ ఎందుకంటే మనం ఆయన సింహాసనం ముందుకు వెళ్ళి మోకరించి చేతులెత్తి ప్రార్థించాలని. ఎందుకంటే మనం ఆయనకి దగ్గరకు ఉన్నప్పుడు, ఆయనకి సమీపము ఉన్నప్పుడు ఆయన కనికరము, కృప, క్షమాపణ, విడుదల, జయము మనం పొందుకుంటాం. ఈరోజు మీ జీవితంలో దేవుని సమర్పించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దృష్టి యేసయ్య మీద ఉంచండి. యేసుప్రభు ద్వారంగా, యేసుప్రభు ఎలాగ సహనంతో, ఓర్పుతో ఏమండి ఆయన ఈ లోకములో మన కోసం యాగాన్ని అనిపించి పునరుద్ధానుడై దేవుని కుడిపార్శ్వానికి వచ్చినాడు. అలాగే మనము కూడా క్రీస్తు మీద ఈ లోక యాత్రలో ఉన్నప్పుడు ఎన్ని పోరాటాలున్నా, ఇక్కట్లున్నా, ఇబ్బందులున్నా దేవుని విడిచిపెట్టకుండా, దేవుని ఎడబాయకుండా, అనేకసార్లు నిరాశ వచ్చిన, కృంగిదలు వచ్చిన ప్రభువు మీద మన మనసు పెట్టే ఏం జరిగితే జరగనే దేవుడు చూసుకుంటాడు అని దేవుని స్తుతి చెల్లిస్తూ మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పిస్తారా? స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాస సన్నిధిలోకి వస్తున్నాను. నీ బిడ్డలను మమ్మల్ని చూడు నాయన. అనేకసారి శోధన సమయంలో, కృంగిన సమయంలో, అయా పోరాటముల్లో నాయన ఎదురు చూడని పరిస్థితుల్లో మేము కలవరపడిపోతున్నాం, ఆందోళన పడిపోతున్నాం. కొన్నిసార్లు కొన్ని శోధనలు అనుమతించినప్పుడు అది మమ్మల్ని క్రమశిక్షణలో చేస్తున్నాం. పరిశుద్ధతలో మేము వెళ్ళాలని, నీతి విశ్వాసములో మేము వర్ధిల్లాలని, నీ పోలికల్లో మేము ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు అనేది మేము గమనిస్తానికి సహాయం చేయి. దేవా, మమ్మల్ని క్షమించు. అనేక సార్లు ఆ సమయంలో నిన్ను దూషించున్నాం, నిన్ను ఒక చెదైన మాటలు మేము మాట్లాడి ఉన్నామయ్యా, మేము సనిగోయామయ్యా, మమ్మల్ని క్షమించు నాయన. నువ్వు ఏది చేసినా నువ్వు మా దేవుడివి, నువ్వు మమ్మల్ని ఎలాగ వాడుకున్నా నువ్వు మమ్మల్ని దేవుడివి. మీకు ఈరోజు మా జీవితం అంకితం చేసుకుంటారు, మా కుటుంబస్తులు, మా బిడ్డలు సమస్తం నీకు సమర్పిస్తున్నాను ఆయన. అయ్యా, నువ్వు మమ్మల్ని నడిపించినాను. ఈరోజు నీ వాక్యమైన నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్నందుకు వందనములు. వారు నీ వాక్యం ప్రకారంగా వారి జీవితంలో నీకు అంకితం చేస్తానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థిస్తాను సిద్ధంగా ఉన్నాం. మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీ ప్రార్థన విన్నపములు మీరు వాయిస్ మెయిల్ లేకపోతే వాట్సాప్ చేయండి. మీరు ఎవరైనా సరే మీరు నాతో మాట్లాడాలని ఆశిస్తే దయచేసి మీరు కాల్ చేయండి. ఇది మా ప్రార్థన అవసరత అన్నప్పుడు నేను వీలు చూసుకుని మీతో తీరిగ్గా మాట్లాడటానికి ఆస్కారం, పాసిబిలిటీ నేను చూసుకుని మీతో ఖచ్చితంగా మాట్లాడతాను. చాలామందితో మీతో మాట్లాడి ప్రార్థన చేస్తున్నాను. సో ఖచ్చితంగా నేను వీలు అందరితో ఒకేసారి మాట్లాడాలంటే అసహజం కదండి. కాబట్టి మీ రిక్వెస్ట్ మీరు వాట్సాప్ ద్వారా మీరు కన్వే చేస్తే నేను సమయం చూసుకుని మీకు ఫోన్ చేస్తాను. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయంలో మీరు పాలు పొందని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులు లేపి మీ విరాళమును దేవునికి ఇవ్వండి. మరి స్క్రీన్ మీద కనబడుతుండగా గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారా కూడా ఇవ్వచ్చు. మరి ఈ భారమైన పరిచయంలో మీరు కూడా పాలు పొందండి. దేవుని చిత్తమైతే మరి రేపు ఖచ్చితంగా కలుసుకుందాం. మరి రేపు హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయంలో ఇంకా కొన్ని భాగాలు దీన్ని చూసుకున్నాక మన 13వ అధ్యాయం కలుద్దాం. సో ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ తెలియపరచండి. అంత గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.